కరీంనగర్ జిల్లాలో ఉన్న గతంలో ఉన్న గౌరవనీయులు కలెక్టర్ గారు సర్ఫరాజ్ అహ్మద్ గారు ఒకసారి కరీంనగర్ సీరియస్ లో విజిట్ చేసినప్పుడు అక్కడ చూసుకుంటే పోస్ట్ మార్టం ఏదైతే ముందు ప్రాంతంలో ఉన్నదో చిన్నగా ఉంది, డెడ్ బాడీస్ చాలా మంది వస్తున్నాయి పోతున్నాయి కాబట్టి అది సరిపోతలేదు దాని ప్లేస్ అని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సివిల్ హాస్పిటల్ అనేది హెడ్ క్వార్టర్స్, ఏ డెడ్ బాడీ ఎవరు చనిపోయినా ఎక్కడ ప్రాంతంలో ప్రతి ఒక్క వచ్చేది ఇక్కడ సివిల్ హాస్పిటల్ కాబట్టి ఈ పోస్ట్ మార్టం రూమ్ అనేది సరిపోతలేదు. అక్కడ ఎలుకలు పందికొక్కులు వచ్చి డెడ్ బాడీ ఒక తింటున్నాయని చెప్పి దాన్ని స్ట్రాంగ్ దానికి స్టోర్ రూమ్ లేదు, కోల్డ్ స్టోరేజ్ రూమ్ లేదు డెడ్ బాడీ ఉంచడానికే. కాబట్టి అప్పుడున్న కలెక్టర్ గారు సర్ఫరాజ్ అహ్మద్ గారు ఏం చేశారంటే ఈ సివిల్ హాస్పిటల్ వెనకాల ఏదైతే ఉందో ఈ ఖాళీ స్థలంలో ఇక్కడ పెద్ద ఎత్తున పోస్ట్ మార్టం మార్చి రూమ్ ఏర్పాటు చేయాలని అన్న అప్పుడప్పుడే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే అతను ఫండ్ రిలీజ్ చేసేసి ఇక్కడ పోస్ట్ మార్టం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మరి చూడొచ్చు మీరు ఇక్కడ దీనిలో కోల్డ్ స్టోరేజ్ రూమ్ కూడా అందుబాటులో ఉన్నది, బెడ్స్ కూడా చాలా ఉన్నాయి అందుబాటులో డెడ్ బాడీస్ స్టోర్ చేయడానికి. పేషెంట్స్ వచ్చినా ఉండడానికి కూడా వాతావరణం కూడా పెద్దగా ఉంది. ఈ డెడ్ బాడీస్ ఎవరైనా అంబులెన్స్ ద్వారా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలంటే ఈ ద్వారం పెట్టాలని ప్లాన్ చేస్తే అక్కడ ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కార్పొరేషన్ కుమ్మకే వీళ్ళంతా ఏం చేశారంటే ఇక్కడ అదనంగా అనవసరంగా ఈ గోడ ఇక్కడ డెడ్ బాడీస్ ఈనంగా పోవద్దని చెప్పి ఇక్కడ ఏం చేశారంటే మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ కుమ్మకే ఇక్కడ స్థానికంగా ఎవరుతున్నారు లీడర్స్ ఇక్కడ స్ట్రీట్ వీడర్స్ కింద షెడ్యూల్స్ వేసి పడేసేసారు. ఇక్కడ ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం కూడా ఎన్ని లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన పోస్ట్ మార్టం కూడా పబ్లిక్ కి అందుబాటులో లేదు. సివిల్ హాస్పిటల్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న పోస్ట్ మార్టం చిన్నగా ఉంది కాబట్టి అప్పుడున్న గౌరవనీయులు సర్ఫరాజ్ అహ్మద్ గారు కొత్తగా ఏదైతే నిర్మాణం చేసిన ఈ పోస్ట్ మార్టం అనేది మళ్ళీ పోస్ట్ మార్టం మార్చే రూమ్ ఏదుందో దీన్ని అందుబాటులో తీసుకురావాలి. ఏ డెడ్ బాడీస్ ఏమైనా ఉన్నా ఆనందంగా కాక ఎక్కడైతే వీళ్ళు ప్రపోజల్ కింద ఈ ప్రాంతంలో గేట్ పెట్టారో ఈయన గేట్ నుంచి డెడ్ బాడీస్ అన్ని వెనక నుంచి వెళ్ళిపోవాలని నేను ఇప్పుడున్న కలెక్టర్ గారిని గోడ తీసి వాళ్ళు ప్రపోజల్ ఉంది ఇక్కడ ప్రపోజల్ గేట్ పెట్టి డెడ్ బాడీస్ అన్ని వెనక వెళ్ళాలని అటు పోస్ట్ మార్టం తీసేయాలని చెప్పి సర్ఫరాజ్ గారు ప్రపోజల్ తీసుకొచ్చారు. దాని కింద అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కిందనే వాళ్ళు ప్లాన్ చేశారు, ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంట్లో డెడ్ బాడీస్ రూమ్స్ బెడ్స్ ఉన్నాయి, కోల్డ్ స్టోరేజ్ రూమ్ ఉన్నది, ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. పేషెంట్స్ ఎవరున్నాడో వాళ్ళు ఈయనంగా వెళ్ళాలని చెప్పారు. ఇక్కడ ద్వారం రెడీ ఉన్నది, ఇక్కడ గేట్ పెట్టేసేసి ఈయనంగా తీసుకెళ్ళాలని ప్రజలు కొడుతున్నాను, నేను కొడుతున్నాను. ఈ సివిల్ హాస్పిటల్ జరుగుతుందో దీన్ని అందుబాటులో తీసుకెళ్ళాలని చెప్పి నేను ప్రజల తరఫున ప్రజల కోసం అందరికీ కొడుతున్నాను. ఈ విషయంలో మీరు ప్రభుత్వ అధికారులకు ఇంతకుముందు ఫిర్యాదు చేశారా? గతంలో నేను అధికారులకు తీసుకెళ్లాను కానీ ఎవరు దీని మీద సరైన శ్రద్ధ పెడతారు. ఇప్పుడున్న ఐఎస్ ఆఫీసర్ కలెక్టర్ మేడం గారు మీరైనా తీసుకొచ్చి ఈ సివిల్ హాస్పిటల్ డెవలప్ చేయాలి. ఎందుకంటే ఈ సివిల్ హాస్పిటల్ అనేది ఉమ్మడి జిల్లాలో పెద్ద హెడ్ క్వార్టర్స్ ఇది కాబట్టి ఎన్నో డైలీ మినిమం 1 నుంచి 2 డెడ్ బాడీస్ చనిపోతుంటారు. కాబట్టి స్టోరేజ్ రూమ్ లేదు, డెడ్ బాడీకి పేషెంట్స్ వాళ్ళు కూడా అందుబాటులో లేదు. ఇవన్నీ ఇక్కడ దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాను. ఆ పేరు అన్నమల సురేష్ కుమార్, నేను సామాజిక కార్యకర్త, కాంటెస్టెడ్ ఇదే వార్డు నుంచి నేను కాంటెస్ట్ గా కార్పొరేటర్ గా పోటీ చేశాను, ప్లస్ ఆర్టీఐ కార్యకర్తని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.